అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు @లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మన క్రాఫ్ట్ అవుట్పుట్ నేను చూపిస్తున్నాను కదా, మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి అండ్ వీడియో ఫుల్ వర్క్ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన క్రాఫ్ట్ ప్రిపేర్ చేయడానికి మనకు మెయిన్ కార్డ్బోర్డ్ అయితే ఎలాంటి సైజ్ అయినా మీకు దొరికింది తీసుకోండి. తీసుకున్న తర్వాత మనము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే తయారు చేసుకోబోతున్నాము. దానికి తగ్గట్టుగా మెజర్మెంట్ అనేది తీసుకొని ఇలా అవుటర్ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 7 సెంటీమీటర్ లెంత్ 8 సెంటీమీటర్ విడ్త్ తోటి ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను కదా. ఏవైతే బాక్సెస్ వచ్చినాయో ఆ బాక్సెస్లో మనము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డయాగ్రామ్స్ అయితే డ్రా చేస్తున్నాం. ముందుగా అయితే నేను ఈ విధంగా గిటార్ని డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వేరొక పీస్ కూడా ఇదే సైజుకి తగ్గట్టుగా మనము ఇంకొక పీస్ని అయితే రెడీ చేసుకోవాలి. సో 2 పీసెస్ అయితే రెడీ చేసుకోవాలి. కార్డ్బోర్డ్లో వేస్ట్ పీసెస్ ఏమన్నా ఉన్నాయంటే ఆ పీసెస్ తీసుకొని 1 సెంటీమీటర్ అయినా 2 సెంటీమీటర్ అయినా తీసుకోండి. చేత్తో బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బెండ్ చేసుకోవాలి. ఇలా బెండ్ చేసుకోవటం వల్ల మనం ఏదైతే గిటార్ షేప్ కట్ చేస్తున్నాం కదా, దానికి స్టిక్ చేసేటప్పుడు మనకు సింపుల్ ఉంటుంది అండ్ ఏ షేప్ కావాలో ఆ షేప్కి ఆ కార్డ్బోర్డ్ అనేది బెండ్ అవుతుంది కాబట్టి మనకు అంత కష్టం లేకుండా సింపుల్గా ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టాప్ పోర్షన్ లో వచ్చేసి ఏదైతే గిటార్ పీస్ కట్ చేస్తున్నాం కదా ఫస్ట్ పార్ట్, దాన్ని అయితే అంటించేసుకున్నాను. 3D లుక్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ తీసుకొని ఇలా టాప్ బాటమ్ పెట్టేసుకున్నాము. సో వీటిల్లో మనం థ్రెడ్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ అప్లై చేసేసి సైడ్కి పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా ఏదో ఒక బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ మూత అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ కార్డ్బోర్డ్ ని చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా బెండ్ చేసుకుంటున్నాను. బెండ్ చేసిన కార్డ్బోర్డ్ ని ఈ మూతకి ఈ విధంగా రౌండ్ గా అయితే పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా రిమూవ్ చేసి, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా గ్లూ పెట్టేశాను అండ్ పేపర్ టేప్ తో కూడా ఫినిషింగ్ ఇచ్చాను. ఇలా చేయటం వల్ల మన మూతకు ఉండే కార్డ్బోర్డు ఊడకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కార్డ్బోర్డ్ ని అక్కడక్కడే ఇలా కటింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇలా కటింగ్ చేయటం వల్ల మనకు కావాల్సిన డ్రమ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా నేను బెండ్ చేస్తున్నాను. అండ్ మనం ఎంత సైజుకి డ్రమ్ షేప్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా ఎక్స్ట్రా పేపర్ అనేది కట్ చేసేసాను. బేస్ కి ఇక్కడ కార్డ్బోర్డ్ తోటి ఒక సర్కిల్ అనేది కట్ చేసుకున్నాం. ముందుగా అయితే నేను గ్లూ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఈ గ్లూ కొంచెం ఆరిన తర్వాత స్టిక్ చేసామంటే ప్రాపర్ గా స్టిక్ అవుతుంది. అందుకోసం ఈ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మన ఇన్స్ట్రుమెంట్స్ సైజుకి తగ్గట్టుగా డ్రమ్ షేప్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. అండ్ బేస్ కి ఆ సర్కిల్ అయితే అంటించేసాను. కార్డ్బోర్డ్ కనిపించకుండా ఇలా గ్లూ అయితే అప్లై చేసేసి టిష్యూ పేపర్ తో అయితే కవరప్ చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని డ్రైకి పెట్టేద్దాము. ఏదైతే మనం ఇప్పుడు గిటార్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, దానికి థ్రెడ్స్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నీడల్ తీసుకొని కార్డ్బోర్డ్ కి హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ లో నుంచి ఇలా థ్రెడ్ అయితే ఇన్సర్ట్ చేశాను. మీకు ఇక్కడ థ్రెడ్ కి మొదలుగా క్రాఫ్ట్ వైర్ దొరుకుతుంది కదా, ఆ వైర్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక స్మాల్ మిస్టేక్ చేసేసాను. సో థ్రెడ్స్ అనేటివి మొత్తం కలరింగ్ అయిన తర్వాత ఇన్సర్ట్ చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ నేను థ్రెడ్స్ అనేది బిఫోర్ పెట్టేసి బ్లాక్ కలర్ అవుటర్ లైన్ ఇచ్చే లోపలికి ఆ థ్రెడ్స్ కూడా కలరింగ్ అంటేంది. మీరు చేయాలనుకున్నప్పుడు సో ఇలాంటి మిస్టేక్ అయితే చేయొద్దండి. సో ఇది నా మిస్టేక్ కాబట్టి మీకు తెలుస్తుందని చెప్తున్నాను. అండ్ డ్రమ్స్ కి అయితే ఈ కలర్ ఇచ్చేసి ఫైనల్ గా గ్లిటర్ కలర్ తో ఫినిషింగ్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ నివా క్రీమ్ బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ మూత తీసుకొని మనము ఇంకొక డ్రమ్ మోడల్ అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ సర్కిల్ అంటించండి. డౌన్ సైడ్ కార్డ్బోర్డ్ స్ట్రిప్ ఈ విధంగా అంటించి, ఇంకా డౌన్ సైడ్ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ కి అయితే కార్డ్బోర్డ్ స్ట్రిప్స్ చిన్న చిన్నవి కట్ చేసుకొని వీటిని అయితే 4 సైడ్ మనం స్టిక్ చేసుకుంటున్నాం. ఇలా స్టిక్ చేయడం వల్ల డ్రమ్ అనేది పడిపోకుండా ఉంటుంది. అండ్ దీనికి న్యాచురల్ కలర్స్ తో మంచిగా మనకు నచ్చిన డిజైన్స్ ఏమన్నా ఇచ్చేసామంటే బ్యూటిఫుల్ డ్రమ్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ నివా క్రీమ్ క్యాప్ తో ప్రిపేర్ చేసిన డ్రమ్ ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడేమో మనము హార్మోనీ బాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాం. మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను కదా. సో బాక్స్ హైట్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ అయితే మనకు బాక్స్ వస్తుంది. చూస్తున్నారు కదా, గ్లూ వేసి స్టిక్ చేసి ఇక్కడ నాకు కావాల్సిన సైజుకి తగ్గట్టు నేనే బాక్స్ని రెడీ చేసుకుంటున్నాను. మీరేమన్నా హార్మోనీ బాక్స్ రెడీ చేయాలనుకున్నారంటే మీరు అట్లీస్ట్ సోప్ బాక్స్, ఫేస్ క్రీమ్ బాక్సెస్ వస్తాయి కదా, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న బాక్స్కి హాఫ్ పోర్షన్కి ఇంకొక రెక్టాంగిల్ బాక్స్ అయితే తీసుకొని అతికిచ్చాను కదా. ఇప్పుడు ఇక్కడ సైడ్ డిజైన్ కోసం ఈ విధంగా కార్డ్బోర్డ్ని కట్ చేసుకుని స్టిక్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టాను. దీనికి మనము మంచిగా కలరింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసామంటే పర్ఫెక్ట్గా హార్మోనీ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక వైట్ పేపర్ స్ట్రిప్ తీసుకొని ఇలా సీ కర్వ్స్ లాగా కట్ చేసుకొని దాన్ని అంటించేసి దాని మీద బ్లాక్ కలర్ లైన్స్ అయితే పెట్టాను. అండ్ దీనికి పాతకాలం లాంటి డిజైన్ లాగా ఇలా అయితే ఎఫెక్ట్ ఇచ్చాను.
ఇప్పుడు మనం రెడీ చేసిన ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టడానికి మనకు షెల్ఫ్ అయితే కావాలి కదా! ఇక్కడ నేను 40 సెంటీమీటర్‌లో కార్డ్‌బోర్డ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆ సైజుకి కార్డ్‌బోర్డ్ తీసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన విధంగా మన ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టుకుంటూ ఇక్కడైతే నేను 10 సెంటీమీటర్ అంటూ మార్క్ చేసుకొని ఏవైతే స్క్వేర్ బిట్స్ ఉన్నాయో బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నాను కదా! ఆ స్క్వేర్ బిట్స్‌ని అయితే అక్కడ అంటించాను. సో, అక్కడైతే మనం ఇన్‌స్ట్రుమెంట్స్ పెడతాము. అవి పెట్టేసిన తర్వాత హైట్‌ని చూసుకొని మనం ఎక్స్ట్రాన్ అనేది కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మనం ప్రిపేర్ చేసిన మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఆ షెల్ఫ్‌లో అయితే అరేంజ్ చేసేసుకున్నాము. సో, ఇక్కడైతే మీకు నచ్చిన కలర్స్ మీరు అప్లై చేసుకోండి. ఫైనల్‌గా అయితే ఇన్‌స్ట్రుమెంట్స్ ఈ విధంగా పెట్టుకుంటున్నాను కదా! పైన షెల్టర్ కోసం ఇలా ఒక ట్రయాంగిల్ షేప్‌లో కార్డ్‌బోర్డ్‌ని కట్ చేసి అలా పెట్టేశాను. ఇది నేను ఒక మాల్‌లో చూసాను. ఇంకా అది చూసిన కాడి నుంచి ఒకసారి నేను కూడా ట్రై చేయాలి అని చెప్పేసి ఇలా కార్డ్‌బోర్డ్‌తో అయితే ట్రై చేశాను. సో, క్రాఫ్ట్ అయితే మంచిగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ క్రాఫ్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి.